చూస్తున్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో కట్లపాము కలకలం రేపింది. కట్లపాముతో ఆటలాడుతూ ప్రాణాలు కోల్పోయాడు ఓ వ్యక్తి. ఫామ్ హౌస్ లో దూరిన కట్లపామును పట్టుకున్నాడు యజమాని మొహిద్దీన్ హుసైని. చేత్తో పట్టుకుని ఆటలాడుతూ ఉండగా ఆ పాము కాటేసింది. బొట్న వెన్ను గట్టిగా కొరికేసింది పాము. ఫ్రెండ్స్ వారుస్తున్న పాముతో ఆటలాడుకున్నాడు హుసైని. పాము కరిచిందని చెప్తున్నా కూడా పట్టించుకోలేదు హుసైని. తనకేం కాదని భయపడొద్దంటూ కూడా హుసైని వాళ్ళకి చెప్పుకొచ్చాడు. కాసేపు పాముతో ఆడుకొని వదిలేశాడు హుసైని. ఆ విజువల్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీరి డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. సాధారణంగా విషపూరితమైన ఏ పాముతోనైనా అసలు వాటితో ఆడడం ఏంటి? అది దొరికిన తర్వాత వాటిని విడిచిపెట్టాలి. అది కొరికిన తర్వాత మీరు చూడొచ్చు, అది కొరికిందని చెప్పినప్పటికీ ఫ్రెండ్స్ చెప్తున్నా పట్టించుకోలేదు. అది చాలా చిన్న సైజులోనే కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, చూడడానికి చాలా చిన్నదిగానే ఉంది అది. కానీ ఎంత విషపూరితం అవి. ఒక గంట తర్వాత రంగు మారింది శరీరం. వెంటనే మెహదీపట్నంలోని ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్స్ ఇంజెక్షన్ ఇచ్చారు. 2 గంటల తర్వాత ఆరోగ్యం విషమించింది. సడన్గా ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు కుటుంబం. ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్లిన కాసేపటికి హుసైని తుది శ్వాస విడిచాడు. హుసైని భార్య, 3 పిల్లలు ప్రస్తుతం శోకసంద్రంలో మునిగిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. నిన్నటి వరకు కళ్ళ ముందే ఉన్న భర్త, కళ్ళ ముందే ఉన్న తండ్రి ఈరోజు వాళ్ళకి దూరం అయ్యాడు. అది కూడా ఒక విషపూరితమైన పాముతో ఆటలాడుతూ ఉండగా. అసలు అర్థం కాని పరిస్థితి ఇది. ఆ దృశ్యాలు చూడండి. అది కరుస్తోంది అని చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. మీరు చూడొచ్చు, ఆ విజువల్ మేము బ్లర్ చేసి చూపించాం. ఎందుకంటే అంత ప్రమాదకర దృశ్యాలు అవి. అది మీరు చూడొచ్చు ఆ విజువల్ని. ఒక్కసారి దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. कतरा बहन गड़ा। अरे बोल रहा हूँ भाई तुम्हारा मैं कुछ भी नहीं होता। अरे नहीं जी भाई बता लेना। नहीं कुछ नहीं होता। कोबरा अरेस्टेड इन मालिक कोबरा पकड़ लिया, कोबरे का बच्चा। टाइट मार रहा है, बहुत टाइट मार रहा है। बहुत लपट लिया, टाइट कर दिया, पूरे हाथ के लगान टाइट कर दिया मालिक के। भाई काटेगा जी, छोड़ दो। तुम में भी रहता है बजाय। अरे काट दिया इनका। भाई 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 पकड़ लिया हाथ। कतरा बहन गड़ा। अरे बोल रहा हूँ भाई तुम्हारा मैं कुछ भी नहीं होता। अरे नहीं जी भाई बता लेना। नहीं कुछ नहीं होता। చూసారు కదా, ఆ పక్క వ్యక్తి వారుస్తున్నాడు. అది కరెక్ట్ కాదు, అది ప్రమాదకరం, అది విషపూరితం అని చెప్పి పట్టించుకోడే. ఆ రోజు కనుక కుछ नहीं होता है उस टाइम में कुछ नहीं हो सकता था और कुछ नहीं होता. ఆ టైంకి ఏం జరిగి ఉండకపోవచ్చు, కానీ జరగకపోవచ్చు. అది మెల్లిగా శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఏం చేయగలిగాం? ఈరోజు ఆ వ్యక్తి ఆ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఒక చిన్న నిర్లక్ష్యం, నాకేం కాదు అనే నిర్లక్ష్యం. కుచ్ నే హోతా, దేఖా నా క్యా హువా. ఎప్పుడైనా ప్రమాదం అంటే దాన్ని ఏదో అంటూ ఉంటారు కదా, ప్రమాదంతో ఆటలొద్దని చెప్పి. రిస్క్ ఓకే, బట్ దేనికోసం రిస్క్ ఇది? మీరు చూడొచ్చు, చేతికి ఆ పాముల వాళ్ళ అటువైపు వచ్చిందట, దాన్ని చేతికి కట్టుకున్నాడు. ఈయన ఆడుతూ ఉన్నాడు దాంతోని. ఈరోజు నష్టపోయింది ఎవరు? ఆ కుటుంబం నష్టపోయింది. ఆ వ్యక్తి లేడు. ఆ భార్యకి భర్త దూరం అయ్యాడు. ఆ పిల్లలకి నాన్న లేడు. ఇప్పుడు ఎంత బాధ ఉంటుంది ఆ పిల్లలకి. ఆయన వయసు బట్టి చూస్తుంటే చిన్నపిల్లలు ఉండేది. హార్డ్లీ ఉంటే మేబీ ఒక 10th క్లాస్ లోపే ఉంటారేమో ఇన్ లీస్ట్ కండిషన్స్లో. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అటువంటిది ఈరోజు ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఫుల్ ఫ్రేమ్లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అది. ఒక నిర్లక్ష్యం, చిన్నపాటి నిర్లక్ష్యం అది.
ఇది ఎలా అంటే దీని విషయం గురించి మాట్లాడుకుంటే దీని విషయం న్యూరోటాక్సిక్ స్వభావం కలిగి ఉంటుంది. నరాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది, కండరాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. చికిత్స కనుక తీసుకోకపోతే శ్వాసకోశ కండరాలు పనిచేయకపోయే ప్రమాదం కూడా ఉంటుందని చెప్తూ ఉన్నారు. మొదట్లో నొప్పి చాలా తక్కువగా ఉంటుంది, లేకపోతే ఉండకపోవచ్చు కూడా. ఆ తర్వాత మెల్లిగా కంటి రెప్పలు వాలిపోతాయి, మాట్లాడడంలో ఇబ్బంది ఉంటుంది, ఏదైనా తీసుకుంటే ఆహారం అది మనం స్వీకరించలేం, అంటే మింగలేం, శరీరం వీక్ అయిపోతుంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. కాటు వేసే సందర్భంలో ముందు ప్రశాంతంగా ఉండాలి. కాటు వేసిన భాగాన్ని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. వెంటనే దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళాలి. యాంటీ స్నేక్ వెనమ్ అని చెప్పి ఉంటుంది, చికిత్స కోసం అవసరం అది అని చెప్తూ ఉంటారు. ఒకసారి ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నిర్మల కూడా సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది? అంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళారా, లేకపోతే నిర్లక్ష్యం జరిగిందా? అసలు ఏం జరిగింది ఈ ఘటనకు సంబంధించి? ఎస్ సచిన్, ఈ ఘటన మాత్రము గురువారం రోజు సాయంత్రము 4 గంటల ప్రాంతంలో కూడా చోటు చేసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఫామ్ హౌస్ కి హుస్సేన్ మాత్రము తన ఫ్రెండ్స్ తో వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక పాము కోబ్రా, అది కూడా చిన్న పిల్ల, కోబ్రా కూడా పెద్దది కాదు, చిన్న పిల్ల, అది ఫామ్ హౌస్ లోకి ఎంటర్ అవ్వడంతో కూడా వెంటనే హుస్సేన్ దాన్ని చేతిలోకి తీసుకొని వీడియో తీయమని కూడా ఫ్రెండ్స్ ని అడగడం జరిగినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ ఫ్రెండ్స్ ని అడగడంతో ఆ వీడియో సరదాలో పామును పట్టుకోవడం అనేది చాలా సాహసంతో కూడుకున్నటువంటి పనిగా చూసుకోవచ్చు. అట్లాంటిది తను పట్టుకోవడం, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వద్దు వద్దు అని చెప్పేసి నిరాకరించడం కూడా జరిగినప్పటికీ చాలా నిర్లక్ష్యంగా కూడా హుస్సేన్ మాత్రం ఆ పామును పట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అంటే నెటిజన్లు కొన్ని కామెంట్లు పెడుతూ ఉన్నారు. చాలా వరకు ఒక చిన్న తేలో లేకపోతే జెర్రీయో కనిపిస్తేనే దూరంగా జరుగుతాము, కరుస్తుందేమో అనే భయంతో, అలాంటిది కోబ్రాని చేతిలో పట్టుకొని ఇలా ఆటలాడుతూ వీడియోలు తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది ప్రాణాలతో చెలగటం కదా. పాము అంటేనే విషపూరితమైనది, అలాంటిది చేతిలో పట్టుకొని చుట్టుకొని అలా పట్టుకున్నప్పటికీ కూడా ఇక్కడ తను చేసిన పని ఏంటంటే అందరూ కొంతమంది వ్యతిరేకిస్తున్నది ఎందుకు అని అంటే కూడా కోబ్రాని చేతిలో పట్టుకోవడమే కాకుండా తన ఆ పాము తలభాగాన్ని గట్టిగా నొక్కడం అనేది అది అందరు కూడా విమర్శిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆ టైంలోనే బొట్టకి గట్టిగా తరిచి పట్టుకోవడంతో దాన్ని నవ్వుతూనే విడిపిస్తున్నాడు హుస్సేన్. నవ్వుతూనే దాన్ని విడిపించేసి తీసి దూరంగా విడిపించడం జరిగింది. ఆ తర్వాత రక్తస్రావం అవుతుంటే కూడా వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. అది కూడా మెహదీపట్నము ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఆసుపత్రిలో డాక్టర్స్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఒక 2 గంటల పాటు 2 గంటల సమయంలోనే మొత్తం హుస్సేన్ శరీరం అంతా కూడా ఒక రకమైన కలర్ చేంజ్ అవ్వడం కూడా అవుతూ వచ్చింది. తన శరీరం అంతా కూడా కలర్ అనేది చేంజ్ అవుతా రావడంతో ఉటౌటిన కూడా మెహదీపట్నం ఆసుపత్రి నుంచి డాక్టర్లు మళ్ళా ఉస్మానియాకి తరలించడం కూడా జరిగింది. ఉస్మానియాకు తరలించిన తర్వాత ఒక అర్ధగంట సమయంలోనే ఇక్కడ హుస్సేన్ ప్రాణాలు కోల్పోయాడనే వార్త చెప్పడం అనేది చాలా బాధాకరం అనేది కూడా చెప్పుకోవచ్చు. హుస్సేన్ కి 3 పిల్లలు ఉన్నారు, తన భార్య, ఫ్యామిలీ ఉన్నారు. ఎందుకంటే వీడియోల పిచ్చిలో పడి ఏం చేస్తున్నారో అర్థం కాకుండా విషపూరితమైన ఇలాంటి విషపూరితమైన ప్రాణాలతో ఉన్నటువంటి పాములతోటి ఇలాంటి వాటితోటి కూడా ఆడుతూ ఉన్నారు. అలాగే గతంలో కూడా కరీంనగర్ లో అన్ని 27 పాము పిల్లలు ఉన్నటువంటి బావిలోకి కూడా దిగడం జరిగింది రీల్స్ కోసము. అలాగే ఓవర్ స్పీడ్ తో బైకులు నడపడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఇదే కోణంలో ఇక్కడ జరిగింది అనుకోవచ్చు. ఇది రాజేంద్ర నగర్ లో చోటు చేసుకుంది ఈ ఘటన మాత్రము. ఇప్పుడు హుస్సేన్ ఫ్యామిలీ అంతా కూడా అనాథలుగా మిగిలిపోయారనేది ఇది ఖచ్చితంగా కూడా నిర్ధారించుకోవాల్సిన విషయం అని చెప్పుకోవచ్చు. ఇది కేవలం ఎవరు చేసింది కాదు, తనంతలా తను చేసుకునిందే. ఇది చూసేగా చాలా వరకు చాలా మంది మారుతారని అనుకోవచ్చు. ఎందుకంటే కోబ్రా గురించి తెలిసి కూడా అలాంటిది అంత సాహసం చేసి చేతికి చుట్టుకొని వీడియోలు తీస్తూ, అలాగే ఎంతమంది చెప్పినా వినకుండా నిర్లక్ష్యం వహించినందుకే ఈ రోజు ప్రాణ నష్టం జరిగిందనేది
పర్టికులర్ గా తెలుస్తూ ఉంది. ఇక దీనిపైన డాక్టర్లు కూడా ఇలాంటి సాహసాలు చేయొద్దు, ఇలాంటి పనులకు అసలు పాల్పడకూడదు అని సూచిస్తూ ఉన్నారు. అదే విధంగా మామూలుగా అయితే పాము కరిస్తే నైట్ అంతా కూడా నిద్ర పోకుండా మెలకువతో ఉండాలి. కంటిన్యూగా వీళ్ళకి చికిత్స పొందుతూనే ఉండాలి. అలాంటిది తను నిర్లక్ష్యం వహించి అలా తీసి విసిరేసి వెంటనే ఆసుపత్రికి వెళ్లకుండా ఉండడం ఒకటి, నిర్లక్ష్యం చేయడము, అలాగే తన శరీరం అంతా కలరు మారే కొద్దీ అప్పుడు అనుమానంతో వెళ్ళడం అనేది ఇక్కడ చాలా వరకు హాని కలిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఈ పాము కాటికి యాక్చువల్ గా ఇంజెక్షన్ అనేది ఒక ఇంజెక్షన్ తో తగ్గేది కాదు అనేది కూడా డాక్టర్లు చెప్తున్న విషయం అని కూడా చెప్పుకోవచ్చు సచిన్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఒక్కసారి ఈ ఘటన ఆ కుటుంబంలో ఎంతటి విషాదాన్ని నింపిందో అర్థం చేసుకోవచ్చు. సరదాగా పట్టుకున్న ఆ పాము, అది కూడా కట్లపాము, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. కానీ ఎంత విషపూరితమైన పామునైనా ఏం చేస్తారు, స్నేక్ క్యాచర్స్ ఉంటే వాళ్ళు పిలుస్తారు. వాళ్ళు కూడా పాపం పట్టుకునే సందర్భంలో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కేసెస్ ఒకసారి చూడండి, అవి ఫియర్స్గా అటాక్ అవుతూ ఫియర్స్గా రియాక్ట్ అవుతూ ఉంటాయి. వాటి స్వభావం అది. నేచర్ ప్రతి దానికి కొన్ని ఇచ్చింది తమను తాము కాపాడుకోవడానికి. మనల్ని మనం కాపాడుకోవడానికి మనకి మెదడిచ్చింది, ఆ మెదడు వాడుకోవాలి మనం. ఈరోజు ఆ వ్యక్తి లేడు. ఆ 3 గంటలు ఎంత పెయిన్ అనుభవించి అంటాడు. ఒక్కసారి ఊహించుకోండి అతని స్థానంలోకి వెళ్ళి. ఆ 3 గంటలు ఎంత మదనపడి ఉంటాడు. తన కుటుంబం గురించి ఆలోచించుంటాడు, భార్య గురించి, పిల్లల గురించి ఆలోచించి ఆ 3 గంటలు ఎంత నరకాన్ని అనుభవించి ఉంటాడు, ఎంత క్షోభ అనుభవించి ఉంటాడు. తన శరీరమే, తన చెయ్యి తన మాట విందో, తన కాలు తన మాట విందో, తనలో ప్రవహించే తన రక్తం తన మాట తన విందో. ఒక చిన్నపాటి నిర్లక్ష్యం. ఒక్కసారి ఆ ఆడియో వింటే మీకు అర్థమవుతుంది. ఏదో అంటూ ఉంటారు కదా, ఒక ఆయన హెచ్చరించాడు, వద్దురా బాబు అని చెప్పి. కుచ్ నహీ హోతా భయ్యా, కుచ్ నహీ హోతా ఉస్ టైం మే, బాద్ మే కుచ్ భీ హో సక్తా హై. ఒకసారి ఆడియో వినండి. कोबरा अरेस्टेड इन मालिक कोबरा पकड़ लिया, कोबरा का बच्चा। बहुत लपट लिया, टाइट कर दिया, पूरे हाथ के रगान टाइट कर दिया मालिक के। भाई काटेगा जी, छोड़ दो। तुम में भी रहता है बजाय। अरे काट दिया मैंने का। भाई 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 पकड़ लिया हाथ, कतरा बहन गड़ा। अरे बोल रहा हूँ भाई तुम्हारा मैं, कुछ भी नहीं होता। अरे नहीं जी भाई, बता लेना। नहीं कुछ नहीं होता। मालिक ने कोबरा को पकड़ लिया, పక్క ఆయన అంటూ ఉన్నారు. ఆ మాలిక్ అంటే ఇంటి ఓనరు ఆ కోబ్రాని పట్టేసుకున్నారని చెప్పి, కట్లపావుని పట్టుకున్నాడని. అది కోబ్రా పిల్ల మళ్ళీని, అంటే కట్లపావు పిల్లది. కాటేసిన తర్వాత అది చూడండి, కాటేసిన తర్వాత విడిచిపెట్టేశాడు అక్కడ. వాళ్ళు నవ్వుతూ విడిచిపెట్టేశాడు దాన్ని. అనిపిస్తూ ఉంటుంది వాట్ ఎ డేరింగ్ పర్సనాలిటీ అని చెప్పి ఆ టైంకి. అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ అప్రిషియేట్. బట్ ఎంతవరకు ఆ ప్రమాదాన్ని ఒక లెవెల్ వరకు ట్యాకిల్ చేసిన వరకు అప్రిషియేట్ చేయొచ్చు. అది మొండితనంగా మారి తన ప్రాణం మీద తీసుకొచ్చి తన ప్రాణం మీద డిపెండ్ అయిన ఇంకొన్ని ప్రాణాలకు సంబంధించి ఆలోచించకుండా చేస్తే ఈరోజు నష్టపోయింది ఎవరు? హుస్సేని నష్టపోయింది. హుస్సేని మాత్రమే కాదు, హుస్సేని భార్య, హుస్సేని పిల్లలు. ఈరోజు తండ్రి లేని పిల్లలు అయ్యారు, భర్త లేని భార్య అయింది. ఒకే ఒక నిర్లక్ష్యం, చిన్నపాటి నిర్లక్ష్యం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. దయచేసి ఎవ్వరూ కూడా పాములతో కావచ్చు, మరి ముఖ్యంగా ప్రమాదంతో ఆటలొద్దు. వాటికి ప్రకృతి ప్రతిదానికి ఒక సర్టైన్ అసెట్స్ ఇచ్చింది, ఆస్తులనిచ్చింది, తమను తాము కాపాడుకోవడానికి ప్రొటెక్షన్ వాల్స్ని ఇచ్చింది. పాములకి అలా కాటేసే గుణాన్ని ఇచ్చింది.
సో లెట్ దెమ్ వాటిని ఫ్రీగా తిరగనివ్వండి. ఒకవేళ మనం వాటి ఆవాసాల్లోకి వెళ్ళిపోయాం తప్ప అవే మన ఆవాసాల్లోకి రావాలనుకోవు కదా. అటువంటిది ఒకవేళ కనిపించిందంటే స్నేక్ క్యాచ్ చేసుకో, లేకపోతే మనకు అలవాటు ఉంటే అంటున్నాను నేను, మనకు ఆ నమ్మకం ఉంటే ట్రై చేయొచ్చేమో. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎంకరేజింగ్ కూడా కాదు. స్నేక్ క్యాచెస్కి చెప్పడం లీస్ట్ కండిషన్స్లో దాని నుంచి మనం తప్పించుకోవడం. అలా అని చెప్పి అది కూడా పిల్ల కాటేస్తేనే మనిషి పోయాడంటే దాని స్థానంలో పెద్దది ఉంటే మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి.